ఇక కుంభకర్ణుడు రాముల వారికి చెప్తున్నాడు, రావణాసురుడికి చెప్తున్నాడు కుంభకర్ణ. ఏం చెప్తున్నాడు అంటే, అన్నా నువ్వు తప్పు చేసావన్నా, రావణన్నా సీతను తీసుకొచ్చావు, మరి సీతను చెట్టు కింద ఎందుకు పెట్టావు, సింసుపా వృక్షం కింద ఎందుకు పెట్టావు, సీతను ఎందుకు బెదిరిస్తున్నావు, తెచ్చుకున్న వాడికి చేసుకోవచ్చుగా పెళ్ళి, మరి ఎందుకు ఆమెను అక్కడ బెదిరిస్తున్నావు, ఆమెను ఎత్తుకుని వచ్చావు కదా, మరి ఆమెను అక్కడ నువ్వు కూర్చోబెట్టావు కాబట్టి ఈ యుద్ధం అంతా జరుగుతుంది, వీళ్ళంతా వస్తున్నారు, సీతను మ్యారేజ్ చేసుకుంటే అయిపోయేది కదా అని అనడంతో రావణాసురుడు ఒక 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 విషయం చెప్పాడు కుంభకర్ణుడితో. ఏంటంటే, ఆ పని నేను ఎప్పుడూ చేసేవాడిని, నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన సీతను నేను మ్యారేజ్ చేసుకోవడం నాకు సులువు కాదా, కానీ నాకు ఒక శాపం ఉంది తమ్ముడు కుంభకర్ణ, సోదర కుంభకర్ణ, నాకు ఒక శాపం ఉన్నది. ఆ శాపం ఏమిట్రా అని అంటే, పుంజిక స్థల అనే ఒక అగ్నిశిఖ లాంటి అప్సరాంగన, పుంజిక స్థల ఆవిడ పేరు, పుంజిక స్థల, పుంజిక స్థల అనే ఒక అగ్నిశిఖ లాంటి అప్సరాంగన, అగ్నిశిఖ లాంటి అప్సరాంగన ఒకనాటి సాయంత్రం ఆకాశం మార్గంగా బ్రహ్మదేవుడి వద్దకు వెళతా ఉంది. నేను చూస్తే ఆమెను వదలనని ఆమె మబ్బుల్లో మేఘాల్లో దాక్కుంటూ వెళతా ఉంది. నేను చూశాను. పుంజిక స్థల, ఆమె అందం మామూలు అందం కాదు, ఆమె పేరే పుంజిక స్థల. కాబట్టి నేను ఆమెను వివస్త్రను చేశాను, భోగించాను. ఎన్ని వాల్మీకి రామాయణం చెప్పినాయి. నేను భోగించాను. ఆమె వెళ్ళి బ్రహ్మదేవుడికి కంప్లైంట్ ఇచ్చింది. ఇక బ్రహ్మదేవుడు ఒక శాపం పెట్టాడు నాకు. ఆ శాపం ఏంటంటే, ఈ క్షణం నుంచి, ఇప్పటి నుంచి ఇష్టం లేకుండా ఏ స్త్రీనైనా కానీ నువ్వు వివస్త్రం చేసి భోగిస్తే నీ తల 100 ముక్కలు అవుతుంది రావణ అని బ్రహ్మ శపించాడట. అందువల్ల ఇష్టం లేని స్త్రీలను బలవంతం పెట్టడం రావణాసురుడికి చెల్లదు, అకార్డింగ్ టు దట్ శాపం, ఆ శాపం వల్ల. అందువల్ల నేను ఇలా చేస్తున్నాను, లేకపోతే సీతను నేను తీసుకువెళ్ళలేనా అని చెప్తే కుంభకర్ణుడు, సరే అన్న, మనం మరి సిద్ధంగా ఉండాలి యుద్ధానికి అని చెప్పి